నమస్తే, నేను ప్రవీణ్ కుమార్. నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంజీవ్ రెడ్డి గారి పాలనకు 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్ల కాలంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు, మిగతా 3 ఏళ్లలో ఎట్లాంటి అభివృద్ధి చేయబోతున్నారు, ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో ఉన్నారు. మాట్లాడవచ్చు. నమస్తే. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు మీ మీద నమ్మకం ఉంచి మిమ్మల్ని గెలిపించి 2 ఏళ్ళు అయిపోయింది. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఈ 2 ఏళ్ల కాలంలో ఎంత మేరకు అమలు చేశారు, మిగతా 3 ఏళ్లలో ఏం చేయబోతున్నారు? మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయితే ఆల్మోస్ట్ 75% అమలు చేయడం జరిగింది. ఇంకా ఒకటిగా ఇంకా ముందుకు అమలు చేస్తూ ముందుకు పోతూ ఉంది. ఎందుకంటే మనకు ముఖ్యంగా బడ్జెట్ కొరత వలన గత ప్రభుత్వంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోవడం వలన వాటిని వడ్డీ కట్టడము, తర్వాత వాటిని అప్పులు తీర్పడము, అవన్నీ చేసుకుంటూ మళ్ళీ రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకొని ఇన్కమ్ సోర్స్ పెంచుకొని ఖర్చులు తగ్గించుకొని ఉన్న బడ్జెట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే నారాయణఖేడ్లో వ్యత్యాసం ఏం చూపించగలుగుతున్నారు ప్రజలకి? ఇది కాదు, ఇది జరిగింది అని చెప్పడానికి ఒక ప్రధాన 3 పనులు మీరు వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో జరిగిన పని ఏంటి? గత ప్రభుత్వంలో మరి పాలకులకు వారికి దీని మీద కొత్త ప్రాజెక్టుల మీద విజన్ ఉండిందో లేదో నాకు తెలియదు. ఇవి ఎందుకంటే రోడ్లు ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ రొటీన్గా ఉండేటివి. తర్వాత ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే పాలసీలో మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయ అని, ఈవెన్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయలో కూడా ఇంటింటికి నల్ల ఇచ్చినామన్నారు, చెరువులో పూడిక తీసినామని చెప్పారు. వాటిని కూడా మొత్తము మ్యాక్సిమం డబ్బులన్నీ వృధా చేయడం జరిగింది. ఇప్పుడు నేను అక్కడక్కడ విజిట్ చేస్తూ ఉన్నాను. ఈ చెరువులో లేదా మిషన్ కాకతీయ ఏదైతే ఉందో ఎక్కడ తూము రిపేర్ చేయలేదు. ఓన్లీ బండి స్ట్రెంథెనింగ్ అన్నారు, పూడిక తీసినారు, మరి కాలువల మరమ్మత్తు కూడా చేయలేదు. మరి లక్షల రూపాయల డబ్బు ఎందుకు ఖర్చు చేసిండ్రో వాళ్ళకే తెలుసు. త్రాగునీరు సాగునీరు ప్రజలకు పుష్కలంగా అందినాయి. ఎక్కడ అందినాయి? సాగునీరు ఒక్క ఆయకట్టు కూడా పెంచలేదు. కనీసం స్టెబిలైజేషన్ లేదు. ఉన్న ఆయకట్టును కూడా స్థిరీకరించుకోలేకపోయిన వాళ్ళు. ఏదో మామూలుగా కమిషన్ల కాకతీయ అంటారు చూడండి, అది అట్లే జరిగిపోయింది. కమిషన్ల కాకతీయ మిషన్ భగీరథ కొంత మటుకు సరే నీళ్ళు వచ్చినాయి, ఒక 40-60% వరకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ కూడా 40% విలేజ్లో ఇంటింటికి నల్ల అని పేరుకి అన్నారు, కానీ ఎక్కడ ఇంటింటికి నల్ల రాలేదు. కమిషన్ కాకతీయ అని అన్నారు. ఇది విమర్శ వరకే ఉంటుందా? మళ్ళీ మీరు ఇది కాదు, ఇది కరెక్ట్ వే, నేను చేయగలుగుతున్నాను అని ఏమైనా చెప్పగలుగుతున్నాను? చెప్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క చెరువు ఇప్పుడు ఎందుకంటే ఫండ్స్ లేకుండా అయిపోయినాయి. బడ్జెట్ చాలా ఉన్న బడ్జెట్ దాంట్లోనే లిమిటెడ్ బడ్జెట్లో అన్ని డెవలప్మెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక సిద్ధంగా ఉంది కానీ బడ్జెట్ సిద్ధంగా అన్ని ప్రణాళిక సిద్ధంగా ఉంది. అన్ని చెరువులలో కూడా ఎక్కడెక్కడైతే మనకి బండి స్ట్రెంథెనింగ్ కానీ, ఎక్కడ ఏ చెరువుకి ఏ పని పెట్టాలి అని చెప్పేసి, ముఖ్యంగా అన్ని చెరువులు లీకేజెస్ ఉంటే వాళ్ళు షట్టర్ మరమ్మతులు కానీ తూము మరమ్మతులు కానీ చేయలేదు. అది మెయిన్. అట్లాంటివన్నీ మేము ఎస్టిమేట్ చేసి ఓవరాల్గా నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులకు కూడా ఎస్టిమేషన్ చేపించడం జరిగింది. ఓవరాల్గా దానికి బడ్జెట్ రిలీజ్ చేస్తే ఫస్ట్ అది వాటర్ లీకేజ్ లేకుండా వర్షాకాలంలో నీటిని ఒడిసి పట్టుకొని నీళ్ళు వృధా కాకుండా చూడడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఎన్నికల్లో నారాయణఖేడ్ భవితన బాధ్యత అనే ఎజెండా ఒక డైలాగ్ పెద్ద ఎత్తున పోయింది, ప్రజల్లో కూడా తీసుకెళ్ళింది. సంజీవ్ రెడ్డి గారు ఖచ్చితంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అనేది ప్రతి ఒక్కరు ఓటు లేని పిల్లలు కూడా ఆ ప్రచారంలో తిరిగారు. ఆ భవితని మీరు ఆచరణలో పెడుతున్నారు. ఎందుకంటే విద్య, వైద్యం, ఉపాధి మీద చాలా బాగా మాట్లాడారు. ఏ వేదిక మీద వెళ్ళి మాట్లాడినప్పటికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్ని చైతన్యం చేయలేవు, వాళ్ళని అభివృద్ధి చేయలేవు. కేవలం విద్య, వైద్యం ఒకటే ప్రజల్ని అభివృద్ధి చేస్తారు, అంటే చైతన్యంగా ఉంటాయి. అవి 2 అందితే సరిపోతుందని మీరు మాట్లాడుతున్నారు. అవి సాధ్యమవుతున్నాయి ఈ ప్రభుత్వంలో? తప్పకుండా సాధ్యమవుతున్నాయి. అయినంత మటుకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్య, వైద్యం గురించి, ఎందుకంటే మా జిల్లా మంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, విద్యా వైద్యానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా ప్రయారిటీ ఇచ్చిండ్రు. ఏదైతే నారాయణఖేడ్ అంటే ఈ భవిత అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి విద్యార్థుల భవిత, వారి భవిష్యత్తు అని చెప్పేసి గురించి నేను చెప్పినాము ఎలక్షన్లో కూడా. అంటే ఇక్కడ ఎక్కువగా ఉపాధి కొరత ఉంది, దాని గురించి. ఎందుకంటే ప్రైమ్ మనకు ఈ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, లేదంటే స్కిల్స్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ గురించి మీకు అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయనే స్వయాన విద్యాశాఖను అట్టిపెట్టుకొని కొత్త రిఫార్మ్ తీసుకొని వచ్చి ఇప్పుడు మీరు అందరూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది. గతంలో గురుకులాలు అని చెప్పిన గురుకులాలు అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్లోనే రన్ అవుతూ ఉన్నాయి. కనీసం లైటింగ్ కూడా కరెక్ట్గా లేదు.
అట్లాంటిది ఇంటిగ్రేటెడ్ స్కూల్ని తీసుకొని వచ్చి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ 2500 మంది విద్యార్థులకు ఒకేసారి అడ్మిషన్ ఇచ్చి ఒక స్టాండర్డ్ కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో అది స్టార్ట్ చేయడం జరిగింది. వర్క్ కూడా కొనసాగుతూ ఉంది, మీకు అందరికీ తెలుసు. తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్తోని ఇంకా కూడా కార్పొరేట్ లెవెల్లో విద్య అందించాలని చెప్పేసి ఎక్కడైతే స్పేస్ ఉందో స్కూళ్ళలో అక్కడ దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. నారాయణఖేడ్లో నిజాంపేట్ దాన్ని ఎందుకంటే సెంటర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేసిండ్రు. గతం కంటే ఇప్పటికి ఏం మెరుగుపరిచారు విద్యా వ్యవస్థ అని మీకు అందరికీ తెలుసు. ఫస్ట్ కనీసం టెక్స్ట్ బుక్స్ కూడా విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత 4 నెలలకి టెక్స్ట్ బుక్స్ వస్తుండే, 4-5 నెలలకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేమ్ స్కూల్ రీఓపెనింగ్ డేనే మనకి బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి. తర్వాత మనకి మెస్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ అన్ని పెంచడం జరిగింది. దాంతోపాటు నాణ్యమైన ఆహారం, పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టీచర్లు, చదువు చెప్పే టీచర్లు కూడా లేకుండే, అసలు టీచర్ రిక్రూట్మెంటే లేకుండే. మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్లను వారిని అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పటికే మన ప్రాంతంలో ఉపాధ్యాయుల కొరత ఉంది అని చెప్పేసి గతంలో కొన్ని ధర్నాలు జరిగినాయి కొన్ని గ్రామాలలో. దీని మీద ఉపాధ్యాయులు నియమించలేకపోతున్నారు అని చెప్పేసి మీకు చర్చ జరిగింది. మళ్ళీ ఏమైనా నియమించే అవకాశం ఉందా? ఇప్పుడు విద్యా వాలంటీర్లు అప్పుడు నియమిస్తుంటే విద్యా వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదు, ఎందుకంటే మనం తగినంత మంది ఉపాధ్యాయులను మనము నియమించడం జరిగింది. ఇంకా ముందు ఇంకా ఉపాధ్యాయులు కూడా నియమిస్తామన్నారు. కాకపోతే రేషనలైజేషన్, విద్యార్థుల సంఖ్య ఎక్కడ తక్కువ ఉందో అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించి, ఎక్కడైతే విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉందో అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెంచాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. దాన్ని త్వరలో చేపడతామని చెప్పారు. తర్వాత ఇంకోటి, ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అడ్మిషన్స్ పెంచాలి, ఎందుకంటే మనము ఇంత మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. సో తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలి, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి ఉపాధ్యాయులు కూడా గట్టిగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే ఫేస్ రీడింగ్ సిస్టమ్ పెట్టిండ్రు, వాళ్ళ ఉపాధ్యాయుల అటెండెన్స్ కూడా దాంతో బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. తర్వాత ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్సే చాలా, ఒక కార్పొరేట్ స్కూల్స్ తప్ప ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే పుట్టుకొస్తున్నాయో అక్కడ అందరు ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన టీచర్లే పనిచేస్తూ ఉన్నారు. కానీ ఎన్నో లక్షల ఉపాధ్యాయులు ఎగ్జామ్ అటెండ్ అయితే టెట్ కానీ డిఎస్సిలో కానీ వాళ్ళందరితో కాంపిటీషన్ చేసి సెలెక్ట్ కాబడ్డ ఉపాధ్యాయులు గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేస్తూ ఉన్నారు. మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ స్టేట్ ర్యాంక్స్ కూడా సాధిస్తూ ఉన్నాం మనం. నారాయణఖేడ్లోనే ఒక ఎగ్జాంపుల్. మరి అయినప్పుడు విద్యా వ్యవస్థ ఇంప్రూవ్ అయిందంటారా లేదంటారా? మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏదైతే కాన్సెప్ట్తో ఇంకా ముందుకు వస్తూ ఉన్నారో అది ఇంకా కూడా నియోజకవర్గానికి ఇంకొక కొత్త స్కూల్ని ఐడెంటిఫై చేసి కొత్త స్కూల్ కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత ఉన్న స్కూల్లో ఏదైతే ఉంటే స్పేస్ ఉంటే దాన్ని 12th స్టాండర్డ్ వరకు కూడా ఇంప్రూవ్ చేయాలని, ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మీరు ఒక డాక్టర్గా వైద్యం పరంగా ఇక్కడ సరైన వైద్యం అందుతుందా? ఎందుకంటే చిన్న యాక్సిడెంట్లు జరిగినప్పటికీ కూడా సంగారెడ్డికి ట్రీట్మెంట్ లేకపోతే హైదరాబాద్ అట్లా వెళ్తున్నాను. అంటే వైద్యం పరంగా చిన్న వాటికే ఉంది తప్ప ప్రమాదాలు జరిగితే ఇక్కడ వైద్యం జరగట్లేదు అనేది ఉంది. అంటే మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించడానికి అవకాశం ఉందా ఫ్యూచర్లో? లేదంటే ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రేడియాలజీ హబ్ ఉంది, ఎక్స్రే ఫెసిలిటీస్ ఉంది, అల్ట్రాసౌండ్ స్కాన్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు దామోదర నరసింహ గారు ప్రతి ఏరియా హాస్పిటల్స్ అన్నీ ఒక స్టాండర్డైజ్డ్గా పెట్టేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఈ వసతులు పిఎస్సీలల్లా, ఈ వసతులు ఏరియా హాస్పిటల్లల్లా, ఈ వసతులు సిఎస్సీలల్లా, ఈ వసతులు టీచింగ్ హాస్పిటల్లా ఇట్లా ఉండాలని చెప్పేసి ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని ప్రభుత్వం. ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉందంటే ఇంకా చాలా ఉంది, అట్లా కంపేర్ చేసుకుంటే డెవలప్ చాలా ఉంది. కానీ ఇప్పటికి మీకు అందరికీ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ నారాయణఖేడ్కి వచ్చి డిప్యుటేషన్ మీద వెళ్ళిపోయేవారు. ఇప్పటికి అదే కొనసాగుతుంది. నేను చాలా రిస్ట్రిక్ట్ చేసి పై అధికారులకు అందరికీ కూడా మరీ నచ్చజెప్పి నారాయణఖేడ్కి అవసరం అని చెప్పేసి ఇప్పుడు ముఖ్యంగా ఉపాధ్యాయ వ్యవస్థలో డిప్యుటేషన్స్ ఒక్కటి కూడా కాకుండా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వెళ్తే పనులు కాకపోవడం, లేకపోతే గ్రామాలలో ఉన్న అధికారులు స్పందించకపోవడం లాంటివి వస్తున్నాయి. ఇలాంటి పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? క్యాంప్ ఆఫీస్గా ఎలాంటి స్పందన ఉంటుంది వాళ్ళకి వచ్చిన వాళ్ళకి? ఇప్పుడు మీరు ప్రతి డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ 3 months ఒకసారి అన్నా, కనీసం 2 months ఒకసారి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద మోస్ట్ యూజ్లెస్గా తయారైంది. చాలా ప్రాబ్లమ్స్.
కాంగ్రెస్ రాగానే కరెంట్ పోయిందని కరెంట్ బ్లేమ్ చేయడం ఇవన్నీ చేస్తే అన్ని సెటరేట్ చేసుకుంటూ ఒకటి వచ్చినాం. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ మీద గత పాలకులు టోటల్గా నిర్లక్ష్యం వహించారు. ఎక్కడ పడితే అక్కడ రైతులకు ఇవ్వకుండా బయట ట్రాన్స్ఫార్మర్లు కానీ స్తంభాలు కానీ వైర్ కానీ అమ్ముకున్నారు. 4 సంవత్సరాల క్రితం డీడీ కడితే రైతులకు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు. అక్కడ ఆన్లైన్లో చూస్తే వర్క్ కంప్లీట్ అని ఉంది. మరి అవన్నీ చూసుకొని వాటిని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి చిత్తశుద్ధి లేదు. ఒక్క సబ్స్టేషన్ కూడా అప్పటి పాలకులు తీసుకురాలేదు. ఇప్పుడు అవసరం అని చెప్పేసి 132 kV సబ్స్టేషన్ ఒకటి, తర్వాత ఒక ప్లేస్ లేకుండా నారాయణఖేడ్లో తిమ్మాపూర్ దగ్గర ల్యాండ్ తీసుకొని అక్కడ ఒక సబ్స్టేషన్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్లో ఉంది. అప్పుడు అడిగిన వీళ్ళకు ఇంకేమైనా అవసరం ఉందా అని చెప్పేసి రివ్యూలో చాలా సార్ మనకి 20 సంవత్సరాల వరకు మనకి ఏం అవసరం లేదని చెప్పాను. తర్వాత మళ్ళీ చూస్తే నాగన్పల్లి లో వోల్టేజ్ అంటారు, తర్వాత రాయపల్లి లో వోల్టేజ్ అంటారు, నారాయణఖేడ్ టౌన్లో కూడా లో వోల్టేజ్ అంటారు. ఎన్నో కొత్త ఫీడర్స్ చేసినాం మేము. 400 కోట్లు బట్టి విక్రమార్క గారు రిక్వెస్ట్ చేస్తే 400 కోట్లు ఇచ్చారు. ప్రజలు అంటారు వీళ్ళ అధికారులు వీళ్ళని విమర్శిస్తారు, వీళ్ళు ఉన్నప్పుడు ఈ విమర్శలే అని అనుకుంటున్నారా లేకపోతే మీరు చెప్పింది ప్రజలు గమనిస్తున్నది మీకు అర్థమైపోతుంది. నాకు విమర్శిస్తే నేను రెడీ ఉన్న ఫేస్ చేయడానికి విమర్శిస్తేనే మంచిది. ఎందుకంటే విమర్శలను నేను ఎదుర్కొంటా. విమర్శిస్తే మన తప్పులు మనకు తెలుస్తాయి, మనం ఇంకా ప్రక్షాళన చేసి అంటారు. అంటే వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడతారు, వీళ్ళే పెట్టుకుంటారు. మేము తిట్టట్లేదు కదా, వాళ్ళు ప్రజలు మేము తిట్టట్లేదు. వాళ్ళు ఏవైతే లోపాలు ఉన్నాయో వాళ్ళు పని చేయలేదో వాటిని అన్నింటి మేము ఇప్పుడు రెక్టిఫై ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. చెప్పినాం కదా, ఇప్పుడు 4 సబ్స్టేషన్లకు మళ్ళీ ప్రతిపాదనలు పెట్టినాం. 132 kV సబ్స్టేషన్ త్వరలో అవి అవుతాయి. అవి 132 kV వాళ్ళు పెట్టిండ్రు కానీ ఖాళీ మాటలు చెప్పారు, ఎక్కడ కూడా దాని గురించి ముందుకు తీసుకుపోలేదు. ఇప్పుడు వీళ్ళు లేకుంటే తిమ్మాపూర్ సబ్స్టేషన్తో పాటు ఇంకా 4 వస్తుండే. అధికారులు నన్ను తప్పుదో పండించారు. మనకు సరిపోతుంది అన్నారు. నేను మళ్ళీ తెలుసుకుంటే లో వోల్టేజ్ అని చెప్పింది. మళ్ళీ 4 సబ్స్టేషన్లు ఇప్పుడు ప్రతిపాదించినాం. త్వరలో ల్యాండ్ కూడా చూసినాం, అది కూడా శాంక్షన్ అయిపోతుంది. అన్ని సపరేట్ ఫీడర్స్ మేము, రాలమడుగు ఫీడరు, తర్వాత తుర్కపల్లి ఫీడరు, తర్వాత అక్కడ తడకల్ ఫీడరు, తర్వాత దెగులవాడి, ఇవన్నీ కూడా మేము అన్నీ కొత్త ఫీడర్స్ పెట్టడం జరిగింది. లో వోల్టేజ్ ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పటికీ చెప్తా ఉన్నా ఇంకా అదే కొనసాగుతున్నది. ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ వైరు ఎవరైతే డీడీ కట్టిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వకుండా ఇంకా బయట అమ్ముకోవడానికి అదే పాత పద్ధతిలో పోతే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్రతిదీ ఆన్లైన్లో చూసుకుంటూ ప్రతిదీ రివ్యూ చేస్తే ఎస్సీ గారు చాలా మంచిగా ఉన్నారు. ఎస్సీ గారు ప్రతిదీ కూడా మీరు ఎమ్మెల్యే గారికి చెప్పండి అని చెప్పారు. ప్రతి రైతులకు డీడీ ఏదైతే ఏ డేట్ రోజు డీడీ కట్టినరో ఆ డేట్ వైజ్ డీడీలు తీసుకొని వచ్చి ఇప్పుడు కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఏదైతే ఉన్నదో ఎప్పటికప్పుడు ఆ డీడీల డేట్ ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఎస్సీ గారు వచ్చిన తర్వాత కేవలం 3 నెలల్లో 150 ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా పోల్సు మెటీరియల్ అంటే అది సపరేట్గా. ఇంతకుముందు అందరు కాంట్రాక్టర్స్కి ఇస్తుంది మొత్తం మెటీరియల్. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పినంటే ఏడీ కంట్రోల్లో ఉండాలి, ఏడీ ద్వారా ఏఈలకు పోవాలి, తర్వాత లైన్మెన్లకు పోవాలి, మొత్తం ఏదున్న సబ్స్టేషన్లో ఉండాలి, స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ స్టాక్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలని చెప్పిన. అయితే ఇప్పుడు కొంత అధికారులు బడన్ గా ఫీల్ అవుతుంది. అంటున్నారు మాకు ఎవరు అడగలేదు సార్, ఇంతగానో పట్టి మీరే అడుగుతున్నారంటే అవును నేను అడుగుతున్నా. మరి ఎందుకు వేయలేదు? 4 సంవత్సరాల నుంచి డీటీ కడితే అంటే ఇంకోటి ఏం తప్పుదో పట్టించిందంటే ప్రజలకి ఈ లైన్మెన్లు కానీ ఏఈలు కొంతమంది కానీ వాళ్ళు మీదికెళ్ళి మెటీరియల్ వస్తలేదు, ఫండ్స్ లేవంట అని చెప్పాలి. అరే ఫండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రతిదీ మేము మా ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నది. మొన్న ప్రతి రివ్యూ పెట్టినా, మొన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు డ్రింకింగ్ వాటర్ వాళ్ళతోని 2 జాయింట్గా పంచాయత్ సెక్రటరీలు సర్పంచ్లు, పంచాయత్ సెక్రటరీలు సర్పంచ్లు విలేజ్లో ప్రాబ్లం చెప్పాలి రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీ అండ్ డ్రింకింగ్ వాటర్. అక్కడికక్కడే ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా సొల్యూషన్ చెప్పేసినాం. బడ్జెట్ కావాలంటే బడ్జెట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మీరు ఎక్కడైనా విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ సమస్య తెలుసుకున్నప్పుడు అక్కడనే కాల్ చేస్తున్నారు, అక్కడనే పరిష్కారం అయిపోతుంది. కానీ మా ఊరికి కూడా సంజయ్ రెడ్డి గారు ఒకసారి వస్తే మా సమస్య కూడా పరిష్కారం అవుతుందేమో అని అంటున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి సమస్య దగ్గరికి వెళ్ళి మీరే కాల్ చేసి పరిష్కారం అయ్యే విధంగా ఉంటది కదా అని చెప్పేసి ప్రజలు అంటే ఇంచుమించు అన్ని గ్రామాలు మీరు వెళ్ళిన చోట పరిష్కారమే కొన్ని తాండాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 2 మండలాలు పెట్టుకున్నాం. 2 మండలాలు రివ్యూ అయింది. నారాయణఖేడ్ది టు సమ్ ఎక్స్టెంట్ రివ్యూ అయింది. నారాయణఖేడ్ మండలంలో ఏవైతే ఉన్నాయో అధికారులు కరెక్ట్గా పనిచేయనందువలన, సెక్రటరీలు కూడా కరెక్ట్ పనిచేయనందువలన వాళ్ళకి చెప్పిన స్ట్రిక్ట్గా ఇక ఉన్న పీరియడ్ కరెక్ట్ పని చేయండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, లేదంటే మీ మీద చట్టపరంగా చర్య ఉంటుంది, పెద్ద హైయర్ ఆఫీసర్స్ కలెక్టర్ ద్వారా చర్యలు తీసుకోబడతామని చెప్పిన. మీ దాకా వచ్చిన ఫిర్యాదులు మాత్రమే పరిష్కారం అవుతున్నాయి,
అక్కడ పెండింగ్ లో ఉన్నాయి, అక్కడ సమస్యలు ఇక్కడ తీసుకురాకపోవడం వల్ల అవి అక్కడ ఇప్పుడు నేను రొటీన్గా తెలుసుకుంటాము ఏ విలేజ్లో ఏముంది. నాకు ఎట్లాగో డైరెక్ట్ కమ్యూనికేషన్, డైరెక్ట్ ప్రజలు నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు రోజు. తర్వాత మిషన్ భగీరథ వాటర్ గురించి అయితే ఈ సమ్మర్లో రోజు మాకు రికార్డ్స్ మొత్తం పంపుతా ఉన్నారు. నాకు ఏ విలేజ్లో నీళ్ళు వచ్చినాయి, ఏ విలేజ్లో నీళ్ళు రాలేదు, దానికి సొల్యూషన్ కూడా ఏం చేసి ఉన్నాను కూడా నాకు పంపుతా ఉన్నారు. ఈఎన్సీ గారికి ఎప్పటికప్పుడు మాట్లాడి దానికి చెప్తా ఉన్నాం. దాని గురించి కూడా ఫ్యూచర్ ప్లాన్ పెట్టేసి కౌలాస్ నాలా నుంచి కంకి మండలకు నీళ్ళు ఇస్తే మిగిలిన నీళ్ళు నాగిలిద్దాం వాళ్ళకి వచ్చాను. అదొకటి ప్రతిపాదనలు జూకల్ ఎమ్మెల్యే గారు నేను కలిసి తయారు చేస్తూ ఉన్నాం. అది గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఇటీవలే బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారన్నారు, అవి ఎక్కడి వరకు వచ్చింది? అది వాళ్ళు ఏం చెప్పారు, అసలు కాళేశ్వరము డిపిఆర్ల ఈ బసవేశ్వర సంగమేశ్వర ఇది లేనే లేదు. వాళ్ళు ఏదో ఎలక్షన్ గురించి స్టంట్ గురించి అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని పిలుచుకొని వచ్చి ఫౌండేషన్ వేసి దాన్ని నాబార్డ్లో ఫండ్స్ ద్వారా అప్పు తీసుకొని 1600 కోట్లతోని దాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు వాళ్ళు అట్లా ఏదో ఒకటి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఫౌండేషన్ పెట్టిండ్రు. యాక్చువల్గా అయితే దానికి వాటర్ అలొకేషన్ కాళేశ్వరం నుండి 19A ప్యాకేజ్ కంప్లీట్ అయితే సింగూరులోకి నీళ్ళు వస్తే 20 TMC, 12 TMCలు సంగమేశ్వరకి, 8 TMCలు బసవేశ్వరకి ఇచ్చి ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని. కానీ 19A ప్యాకేజ్ సర్వే కూడా జరగలేదు ఇప్పటివరకు. మీరు తెలుసుకోండి కావాలంటే, ₹1 అలొకేషన్ లేదు. మరి బసవేశ్వరకి నీళ్ళు ఎట్టిస్తారు మీరు? కాళేశ్వరమే పోయింది. 19A ప్యాకేజ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 19A ప్యాకేజీలో నీళ్ళు సింగూరులోకి ఎప్పుడు వస్తాయి? బసవేశ్వర సంగమేశ్వర ఎట్లా టేకప్ చేస్తారు? అంటే అది చివరికి అంతమేనా పని? అంత ఏం లేదు మరి దానికి ఒట్టిగా. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరంకు రోజు సోర్స్ లేనిది దీన్ని ఎందుకు ఏం లాభం అని చెప్పేసి దీనికి ఆల్టర్నేట్గా నేనేం చెప్పినంటే, ఇప్పుడు మనకు అలొకేషన్ సింగూర్కి 8 TMC అలొకేషన్, నిజాం సాగర్కి 8 TMC అలొకేషన్, తర్వాత గన్పూర్కి 4 TMC అలొకేషన్ ఉంది సింగూరు నుండి అష్యూడ్ వాటర్. సో కాళేశ్వరం నుండి పోచమ్మ సాగర్ నుండి నిజాం సాగర్కి, మల్లన్న సాగర్ నుండి కానీ నిజాం సాగర్కి 32 TMC వాటర్ అలొకేషన్ ఉంది. దాంట్లో ఇంచుమించు 50% వాటర్ పోతూ ఉంది. ఇప్పుడు ఎక్కడికెళ్ళో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి వచ్చి నీళ్ళు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆ 8 TMC నీళ్ళని నారాయణఖేడ్కి ఇచ్చి సంగమేశ్వర ఆ నీళ్ళు వచ్చిన తర్వాత టేకప్ చేయని, కానీ అప్పటి వరకు ఈ నారాయణఖేడ్కి 8 TMC ఏవైతే నిజాం సాగర్కి ఇచ్చే 8 TMC ఉందో దాన్ని హోల్డ్ చేసుకొని బసవేశ్వరకు డైవర్ట్ చేయాలని చెప్తున్నది. చెప్పి 8 TMC తోని బసవేశ్వర టేకప్ చేయాలి, దానికి ఫండ్స్ అలాట్ చేయాలని చెప్పేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పదే చెప్పిన, రిక్వెస్ట్ చేసిన. ఎందుకంటే పరివాహక ప్రాంతము ఎక్కువ ఉంది మన కాన్స్టిట్యున్సీ. అది ఇంతలో తర్వాత మళ్ళీ భూములు కోల్పోయింది, మన రైతులు ఎక్కువ కోల్పోయింది. కాబట్టి దీన్ని ప్రయారిటీ బేసిస్ మీద కన్సిడర్ చేయాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ చెప్తూనే ఉన్నా. అన్ని ఇరిగేషన్ అధికారులు కూడా దానికి ఒప్పుకున్నారు. ఇక కాకపోతే కింద రైతులను అందరినీ మనం ఒప్పించుకొని ఇప్పుడు ఫ్లడ్ వస్తుంది. తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా కొత్తగా నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినాం, మంజీరా నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్. అది ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్లో ఉంది. 75 కోట్లతోనే అది జియో వస్తుంది త్వరలో. అయితే దాంట్లో మళ్ళీ కొత్తగా ప్రధానమంత్రి కృషి వికాస యోజనల 10 చెరువులు ప్లాన్ చేసినాం. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ చెరువులు కాకుండా 10 చెరువులు. సో 40% స్టేట్ గవర్నమెంట్, 60% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. అదైతే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ ట్యాంకులన్నీ ఫీడ్ చేసుకుంటూ దీనికి పోవాలని చెప్పేసి నల్లవాగు నీళ్ళు. దాంతో చాలా సస్యశ్యామలం అవుతుంది మనకి. అది కాకుండా వాటర్ షెడ్స్ గతంలో సరిగా పనిచేయలేదని దాన్ని తీసేసిండ్రు, గత ప్రభుత్వంలో ఆపేసిండ్రు. దాన్ని మళ్ళీ అధికారులను రిక్వెస్ట్ చేసి, నాబార్డును రిక్వెస్ట్ చేసి మళ్ళీ వాటర్ షెడ్ తీసుకొచ్చినది, ఇది వాసర్ది. అది కాకుండా మళ్ళీ బోరిగి చౌకన్పల్లికి ఇంకొక వాటర్ షెడ్, తర్వాత ముఖ్యంగా నీటి కొరత డ్రాట్ ప్రోన్ ఏరియా నాగల్గిద్ద మండల్, దానికి కూడా ఒక వాటర్ షెడ్ ప్రతిపాదించాలని చెప్పేసి దాన్ని కూడా నాబార్డుకి ప్రతిపాదనలు పంపిన. నాబార్డు నిధుల ద్వారా వాటర్ షెడ్, ఈ 2 వాటర్ షెడ్లు వస్తాయి. తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ట్యాంక్స్ వస్తే నారాయణఖేడ్ సస్యశ్యామలం అయిపోతుందని చెప్పి నారాయణఖేడ్ మొత్తం మరమ్మతుల్లో ఉంచారు. మేము వచ్చి వాటికి మళ్ళీ రిపేర్ చేస్తున్నామని ఒక మాటలో చెప్తున్నారు. టోటల్గా మీకు ఒక ప్రణాళిక ఏముంది? నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఇవి ఫలానా అవసరం ఉంటాయి అంటే మీ సంకల్పం. ప్రభుత్వం సంక్షేమ పథకాలు వేరు. నేను చెప్పిన కదా నాది. ఇప్పుడు నేను చెప్పిన విద్యార్థుల భవిత గురించి, నిరుద్యోగుల భవిత గురించి అష్యూరెన్స్ ఇచ్చిన. దాని తగ్గట్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొని వచ్చిన. తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో టాటా కొలాబరేషన్తో అన్నీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి డిఫరెంట్ ఫీల్డ్స్లో 64 ఫీల్డ్లలో ట్రైనింగ్ ఇచ్చి
ఎక్కడ ఉద్యోగ అవకాశాలను ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి అదొకటే కాకుండా ఇండస్ట్రియల్ పార్క్ గురించి కూడా నేను ప్రతిపాదనలు పెట్టిన ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు దానికి ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ల్యాండ్ అక్విజిషన్ కావాలి, ల్యాండ్ కూడా చూసినాం 150 ఎకరాలు. ఆ ల్యాండ్ని మనం టేకప్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ రైతులకు ఒప్పించి ఆ ల్యాండ్ అక్వైర్ చేసుకొని వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తే ఆటోమేటిక్గా దానికి బడ్జెట్ అలాట్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యే లోపల వివిధ పరిశ్రమల వర్గాలను కూడా అప్రోచ్ అయినా మీకు నిమ్స్ జైరాబాద్ కంటే కూడా తక్కువ ధరకి ఇక్కడ నారాయణఖేడ్లో వస్తుంది. మీకు ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తే మీకు లేబర్ చీప్ ఉంది, ల్యాండ్ చీప్గా దొరుకుతుంది, అన్ని ఎలక్ట్రిసిటీ ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా సానుకూలంగా స్పందించారు. అయిన తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ముందుకు వచ్చినాయి. ఇప్పుడు నియోజకవర్గం అభివృద్ధి క్రమంలో మీరు చెప్పారు, ఈ 2 years కాలంలో మీరు చేసిన పని ఇది, ఇంకా కొంచెం వార్నింగ్స్ కావచ్చు, ప్రభుత్వ అధికారుల నియమం అంటే అప్రమత్తం చేయడం కావచ్చు అన్నారు. ఈ మిగతా 3 ఏళ్ల కాలంలో ఇంకా ఏం ప్రణాళిక ఉంది మీ దగ్గర? చేసినాం. ఇప్పుడు మీరు చూసేది ఇప్పుడు నారాయణఖేడ్ మున్సిపాలిటీకి 20 కోట్లతోనే TFADC ఫండ్ తీసుకొని వచ్చి తర్వాత 15 కోట్ల రూపాయలు ఈ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద నగరాభివృద్ధి కింద అవి తీసుకొని వచ్చినాం. తర్వాత బెస్ట్ మున్సిపాలిటీ వస్తే 1.3 crores మనకి ఇస్తే ఫండ్ ఇస్తే ఇది ఈ సర్కిల్స్ అన్ని సుందరీకరణ అని చెప్తా ఉన్నాం. బస్వేజర్ చౌక్ కానీ ఈ గాంధీ చౌక్ కానీ ఇవన్నీ సుందరీకరణ చేస్తూ ఉన్నాం. మళ్ళీ TFADCలో గల్లీకి రోడ్లు ఇచ్చినాం, బోరీలు కట్టినాం. తర్వాత ఇంకా కూడా కొన్ని కట్టేటివి ఉన్నాయి. మన రింగ్ రోడ్ కేవలం మున్సిపల్ ఫండ్స్ మీదనే, లేదంటే పెద్ద ప్రాజెక్ట్ అది ల్యాండ్ అక్విజిషన్ ఒకవేళ టేకప్ చేస్తే 250-300 కోట్ల ప్రాజెక్ట్ అది నారాయణఖేడ్కి రింగ్ రోడ్. అట్లాంటిది 10 కిలోమీటర్ల రింగ్ రోడ్ ఆల్రెడీ ఇప్పుడు వేసేసినాం. కేవలం మున్సిపల్ ఫండ్స్, కొన్ని ఇతరత్ర DMFT ఫండ్స్, కొన్ని విలేజ్ కనెక్టింగ్లో ఇది NREGS ఫండ్స్, ఇవన్నీ కొన్ని CSR ఫండ్స్ అన్నీ కలిపి 10 కిలోమీటర్ల రోడ్ కంప్లీట్ చేసినాం. ముఖ్యమంత్రికి SDFలో కానీ లేదంటే R&B మంత్రికి ప్లాండ్ R&B ద్వారా కానీ ఇప్పుడున్న 10 కిలోమీటర్లు 35 కోట్లు ఇస్తే మొత్తం BT అయిపోతుంది. ఇక మిగిలింది కూడా దానికి కూడా మేము ఆల్రెడీ చేస్తా ఉన్నాం. ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా అందరి రైతులను ఒప్పించి అంత 35 to 40 feet రోడ్ వేయడం జరిగింది. ఇదొకటి మనకి ATC సెంటర్ ఒకటి. తర్వాత ఈ రైపల్లి దగ్గర ఒక వాటర్ స్టోరేజ్ 3 TMC వాటర్ స్టోర్ చేసుకుంటే మనకి ఎండాకాలం తాగునీరు ఇబ్బంది రాదు. తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇది నాల్కల్ మండలు, రాయకోడ్ మండలు, రేగోడ్ మండలు, వట్పల్లి మండలు, నాగిల్గిద్ద, మణూరు, నారాయణఖేడ్ ఇన్ని మండలాల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. బోర్లు ఎండిపోయే ప్రసక్తే లేదు. మళ్ళా గ్రౌండ్ వాటర్ పెరిగితే బోర్లు పడతాయి. ఆ 3 TMC వాటర్ని అడిసి పట్టుకుంటే మనకి ఎమర్జెన్సీ కింద ఎప్పుడంటే అప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవడానికి వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ ఆ ప్రణాళిక ఈ 3 ఏళ్లలో ఎప్పుడైనా జరగని ఎప్పుడు జరిగినా కూడా మనము నాంది పలికినాము విజన్తో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన DPR అన్ని తయారు చేసినాం మనము. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి తయారు చేస్తే అందరూ చేస్తలేరా? మెట్రో కూడా దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతున్నారు. నారాయణఖేడ్కు ఏం అవసరం అని చెప్పేసి ఆలోచించి టౌన్కి రింగ్ రోడ్ అవసరము, తర్వాత మనకి అది డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ గురించి కానీ అదొక బ్రిడ్జ్ అవసరము, ATC ట్రైనింగ్ సెంటర్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ అని ఇండస్ట్రియల్ వదిలేసుడు కాదు, మీకు ఇండస్ట్రియల్ పార్క్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతుంది. మీరు చూడండి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు నిన్ననే మన ఎవరు ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు వచ్చారు. తర్వాత దామోదర రాజనరసింహ గారు కలెక్టర్ సమక్షంలో రివ్యూ జరిగింది జిల్లా ఇండస్ట్రీస్ గురించి. TGIS చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు దాంట్లో ఇది అప్రూవల్ అయిపోయింది, మీది తొందరగా అయిపోతుందని కూడా చెప్పడం జరిగింది. కానీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినాక పరిశ్రమలు రాకపోతే ఏం లాభం? కాబట్టి పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో కొత్తగా పెట్టే ఎంటర్ప్రీనర్స్కి, తర్వాత ఇండస్ట్రీ రంగంలో నిలదొక్కున్న పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి మీకు జైరాబాద్ ఏరియా కంటే కూడా ఇక్కడ తక్కువకు ల్యాండ్ దొరుకుతుంది, ఇదంతా ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది అని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసి వాళ్ళందరూ ఒప్పించే ప్రయత్నం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది నా వంతు కృషి. ప్రజలు సంజీవ్ రెడ్డి గారి మీద చాలా విశ్వాసంతో నమ్మకంతో PSR అన్నా PKR అన్నా PCR అన్నా సరే ఒక బ్రాండ్ మిమ్మల్ని ఆ 3 పేర్లు ఎత్తినా సరే ఒక సినిమా లెవెల్లో కేకలు వస్తుంటాయి బయట. అదే ఫాలోయింగ్
అంతే ఉందా, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా ప్రజలు తిరగబడ్డం కానీ కార్యకర్తలు అట్లాంటిది ఏమన్నా నాకేం తిరగబడ్డది, నాకేం లేదు. కాకపోతే మా కార్యకర్తలకే ఎలాంటి బెనిఫిట్ అయితే లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్స్ ముందుకు వస్తలేరు. ఇప్పుడు NREGS లో కనీసం 15 కోట్ల రూపాయలతో పనులు పెట్టినాం. కొంతమంది జరిగినాయి. దాని బిల్స్ కొన్ని ఇంకా సగం వచ్చినాయి, ఇంకా సగం రాలేదు. SDF లో ఫస్ట్ మేము గెలవగానే 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. కనీసం చిన్న చిన్న పనులు చేస్తున్నారు అన్ని. సార్ దగ్గర పోతే కూడా అసలు మీకు ఎందుకు, మీకు విలేజ్లలో అన్ని సీసీ రోడ్లు, డ్రైన్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మహిళా సమాఖ్య భవనాలు ఇస్తా ఉన్నారు. అవి కూడా ప్రతి విలేజ్ కి ఒక మహిళా సమాఖ్య భవనం అని చెప్పేసి. ఇక మామూలు స్కీమ్స్ అయితే మీకు తెలుసు, లోన్ మాఫ్ చేసిండ్రు. ఆ తర్వాత రైతు భరోసా ఇస్తా ఉన్నారు. తర్వాత పావుల వడ్డీ మొత్తం మాఫీ చేసిండ్రు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు 1,00,000 ఉన్నది 2 లక్షలు ఇస్తుండ్రు. అన్నిటికంటే ఫ్లాగ్షిప్ ఇందిరమ్మ ఇండ్లు, అది చాలా మందికి ఉపయోగమవుతుంది. ఈ టాపిక్ లో గతంలో BRS వాళ్ళు ఉన్నప్పుడు మీరు విమర్శించారు, దళిత బంధు కేవలం వాళ్ళ పార్టీ నాయకులకే కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారు, విమర్శ పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు ఈ ఇందిరమ్మ విషయంలో కావచ్చు, ఇంకా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో మీరు కూడా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారా, లేకపోతే అరువులను తప్పది. మీరు వేదికల మీద చాలా సార్లు మాట్లాడారు, ఎవరున్నా కానీ అరువులకు ఇస్తున్నాం. మీరు చూసుకోండి, ఇప్పుడు నారాయణఖేడే తీసుకోండి, అన్ని పార్టీలో ఉన్న TDP, TRS, కాంగ్రెస్, BJP అందరికి ఇచ్చినాం. వేరే విలేజ్లలో కూడా తీసుకోండి, ఇందిరమ్మ కమిటీ ఉంటుంది. అంటే మీ ఆలోచన అరువులకు ఇవ్వాలి ఉంటుంది. గ్రామ స్థాయిలో సర్పంచులు కావచ్చు, ఇతర కొంతమంది పొలిటికల్ లీడర్స్ లోకల్లో లేదు మా వాళ్ళకి ఇష్టం, వాళ్ళు అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీరు వాళ్ళని అడుగుతున్నారా? అదే కొన్ని చోట్ల ఇందిరమ్మ కమిటీలు మేము మా పార్టీకి సంబంధించిన వాళ్ళకి కొంతమందికి ఇందిరమ్మ కమిటీలు వేసుకొని మేము కరెక్ట్ అరువులకి ఇవ్వమంటే వాళ్ళు కొన్ని తప్పిదాలు చేస్తున్నారు. కొన్ని తప్పిదాలు చేస్తే యాజ్ ఎ చైర్మన్, ఇందిరమ్మ కమిటీలకు చైర్మన్ నేను, అవన్నీ పక్కకు పెట్టేసి అరువులు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తున్నా. నిజంగా అరువులు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తున్నా. వాళ్ళకి ఇచ్చిన తర్వాత అంతనో కొంత ఎట్లాగో పార్టీ అన్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడ్డ వాళ్ళు ఎట్లాగో ఉంటుంది. వాళ్ళలాగా 100% కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వద్దు, TRS వాళ్ళకి ఇవ్వాలి, మనోళ్ళు గారు వాళ్ళు అని అంటలేం. కళ్యాణ లక్ష్మి తీసుకోండి, షాదీ ముబారక్ తీసుకోండి, CM రిలీఫ్ ఫండ్ తీసుకోండి, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ప్రతి ఒక్క అరువులకు ఇస్తున్నాం మేము. కాకపోతే ఫస్ట్ ఎలిజిబుల్ ఇల్లు లేని వాళ్ళకు, బీదోళ్ళకు ఫస్ట్. దాని తర్వాత మళ్ళా అంటే ఎక్కడైతే కేవలం పార్టీ బేస్ లో వెళ్తున్న వాళ్ళకి మీరేమైనా చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే రేపు కార్యకర్త పోతారు కదా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటున్నారు? అట్లేం లేదు, అట్లేం లేదు. బీదోళ్ళకి ఇస్తేనే 10 మందికి లాభం అవుతున్నది. మా కార్యకర్తలు కూడా నిజంగా పెద్ద మనసు చేసి లేదు సార్ వాళ్ళకి ఇద్దామని చెప్తున్నారు, మాకే కావాలి. గతంలో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఎందుకంటే ప్రజలు కూడా అదే అంటున్నారు, సంజయ్ రెడ్డి సార్ గారు ఫైర్వెల్ కానీ ఇట్లాంటి రికమెండేషన్లు కానీ యాక్సెప్ట్ చేయట్లేదు, మరి గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది అనేది ఏం కరెక్ట్ పోతుంది. గ్రౌండ్ లెవెల్ కూడా మా కార్యకర్తలు కూడా చాలా పెద్ద మనసు చేసి లేదు సార్ ఫస్ట్ వాళ్ళకి ఇద్దాం, తర్వాత మేము ఉంటాం, ఎట్లాగో మాకు ఇద్దరు, కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు, ఒకటే ఇంట్లో 4 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్, అట్లాంటి వాళ్ళకి మనం సెలెక్ట్ చేస్తామని వాళ్ళే వాలంటరీగా మన ప్రభుత్వం మంచి పేరు రావాలని వాళ్ళు ₹1 ఆశించకుండా పనిచేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు నేనున్నా, మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు అనే భరోసా ఏమిస్తారు ప్రజలకు? ఇప్పుడు ఏమైపోయిందంటే మా బడ్జెట్ టోటలీ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ప్రతిదీ శాంక్షన్లో తీసుకొస్తున్నారు, కానీ చివరికి ఒక అంశం బడ్జెట్ లేదు అనేది చూస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ అనే మాట కాదు. ఇప్పుడు 10-12 కోట్ల SDF CC రోడ్లు అవి తీసుకొచ్చినాం, 15 కోట్ల NREGS లో తీసుకొచ్చినాం, మళ్ళీ ఇంకో 15-20 కోట్లు మొత్తం NREGS ల అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ వాటిని తీసుకొని వచ్చినాం. TFID ఫండ్స్ 20 కోట్లు తీసుకొచ్చినాం మున్సిపాలిటీలో, 15 కోట్లు నగరాభివృద్ధి ఫండ్ తీసుకొని వచ్చినాం, అర్బన్ ఫారెస్ట్ పార్క్కి 4 కోట్లు తీసుకొని వచ్చినాం, టూరిజం గురించి 2 కోట్లు తీసుకొని వచ్చినాం, ఎలక్ట్రిసిటీ గురించి 4.5 కోట్లు ఒకసారి, మళ్ళీ శంకరపేట మండలంకి 65 లక్షలు, అవి సపరేట్ ఫండ్స్, రెగ్యులర్ ఫండ్స్ కాకుండా. అన్ని ప్రకటనలే పనులు ఎక్కడ పనులు ఉన్నాయి. పనులు మీకు ఎలక్ట్రిసిటీ ఈరోజు ఇంత మంచిగా ఉన్నదంటే మీకు ఇప్పుడు ఇంకా కూడా లేకుంటే అస్తవ్యస్తంగా ఉండే, అట్లాంటిది కరెక్ట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. మీకు ఆ 132 kV సబ్స్టేషన్, ఇంకా 4 సబ్స్టేషన్లు వస్తే నారాయణఖేడ్లో విద్యకు, మన ఎలక్ట్రిసిటీకి ఎలాంటి కొరత ఉండదని చెప్పి చెప్తా ఉన్నాం. నారాయణఖేడ్ టౌన్లోని అన్ని చోట్ల లో వోల్టేజ్ ఉండే, కనీసం అంటే 8-10 ట్రాన్స్ఫార్మర్లు మంచి పెద్దవి పెట్టించినాం. తర్వాత ఇంకా వస్తూ ఉన్నాయి, పాత అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మరి ఏం చేసినారో వాళ్ళకే తెలుసు. చాలా అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంత వర్స్ట్ ఏ డిపార్ట్మెంట్ కూడా లేకుండా అయిపోయింది. మీకు ఈ కాలం సరిపోయిందా, లేకపోతే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఇంకా చేయాలి? చాలా ఇంకా నాకు ఇవన్నీ నేను చెప్పిన కదా, ఇవన్నీ మనకు ఎవరు వచ్చినా చేయాల్సిందే. ఒకటి నేను ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నా.
నా తపన ఏంటంటే ఈ పీరియడ్ లోపలనే కంప్లీట్ చేయాలని. కానీ ఒక్కొక్క ఫైల్కి 1.5 year 2 years తీసుకుంటుంది. అవును. ఒక ఫైల్ 1.5 year 18 months బట్టి విక్రమార్క టేబుల్ మీద బడ్జెట్ లేదని పెండింగ్ ఉంది. ఏం చేయాలి? ఎప్పుడో పోయింది, అన్ని క్లియర్ అయిపోయింది, టెక్నికల్ క్లియరెన్స్ అంతా వచ్చింది. ఫైనాన్స్ లేనందుకు 1.5 year నుంచి ఆగింది. ఫైనాన్స్ ఉంటే 1.5 year కింద క్లియర్ అయితే అంతో కొంత ఒక 50% వర్క్ అయిపోతుండే కదా టెండర్ పిలిచి. ఇది జరుగుతున్నది. ఇప్పుడు స్టేడియం ఉన్నది, ఒక ఎగ్జాంపుల్. 20 కోట్లతోని ఫస్ట్ నేను 1.5 month నుంచి ఆడిన పెండింగ్ ఉంది. సార్ 5 కోట్లన్నీ ఇవ్వండి అని అడిగిన. ఫండ్స్ లేవు, చూస్తున్నావు కదా మనకు చాలా తక్కువ ఫండ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా స్టేడియం అట్లే ఉంది. 20 కోట్లు ఉంది. 18 months నుంచి అన్ని టెక్నికల్ క్లియరెన్స్ వచ్చేసి ఫైనాన్స్ గురించి టేబుల్ మీద ఆగింది ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర. తప్పు నాదంటారా మరి? పోయిన గవర్నమెంట్ చేసిన తప్పు అంటారా? అసెంబ్లీలో కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగానే మాట్లాడతా. అవును, నాకు మాట్లాడతారు. అంటే మీరు ఏమన్నా అసంతృప్తితో ఉన్నారా? వాటి మీద అసంతృప్తి తప్పకుండా. నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుంది, నా నియోజకవర్గానికి సరి అయిన ఫండ్స్ నా ప్రజలకు ఇస్తలేరు. సీఎం గారు కావచ్చు, మంత్రులు ఎవరైనా కావచ్చు. ఎందుకు మనకు నెగిటివ్ మాట్లాడుతామని మీకు ఎప్పుడైనా పర్సనల్ గా నెగటివ్ అన్న నాకు ఒకటి, నాకు భగవంతుడు నాకు ఏమి ఇచ్చిందంటే అది నాకు పుట్టుకతో వచ్చింది. స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది ఉండుట్లో కొన్నిసార్లు నాకు నెగటివ్ ఎఫెక్ట్ కూడా అవుతున్నది. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం వల్ల కార్యకర్తలకే కానీ, ఇప్పుడు చెప్తున్నా కదా, కార్యకర్తల దగ్గరనే కానీ అధికారుల దగ్గర కానీ, అధికారులు ఇంకా బెటర్, వాళ్ళు ఏమనుకుంటలేరు. ఇంకా కొంతమంది మా పొలిటికల్ దీంట్లోనే కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి నాకు కూడా. అయినా అది అలవాటు, పుట్టుకతో వచ్చే అలవాటు. నేను ఎంత మార్చుకుందామన్నా మారతలేదు. ఉన్నది స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది. బడ్జెట్ గురించి అయితే నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను. నా నియోజకవర్గ ఏవైతే సమస్యల గురించి, నా నియోజకవర్గ ప్రయోజనాల గురించి ఎవరున్నా నేను ధైర్యంగా మాట్లాడతాను. ప్రజలను ఎన్నుకునేది అందుకు. లేదా కుర్చీ మీద కూర్చోబెట్టి నేను ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్యే చేసింది నాకు ఎందుకు? కొట్లాడమనే కదా నన్ను ఎమ్మెల్యే చేసింది. కాకపోతే సామరస్యంగా అధికారులందరూ సహకరిస్తున్నారు, మా మంత్రులందరూ సహకరిస్తున్నారు. బడ్జెట్ లేనందువల్ల వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఒకటి ఏంటంటే మేము ఎప్పుడూ కొట్లాడుతూ ఉంటుంది. బ్యాక్వర్డ్ ఏరియా మాది, ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇచ్చినాక వేరే అభివృద్ధి చెందిన జిల్లాలకు తర్వాత ఇవ్వాలని చెప్తున్నా. తప్పేమున్నది? మేము వెనుకబడ్డాము. అట్టనే తెలంగాణ తెచ్చుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి చెందిన జిల్లాలకే బడ్జెట్ ఎక్కబోతున్నది, అభివృద్ధి చెందని జిల్లాలకు బడ్జెట్ తక్కువ వస్తున్నది, నియోజకవర్గాలకు. మరి అభివృద్ధి చెందిన నియోజకవర్గం మరి ఇప్పుడు దాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ బడ్జెట్ దీన్ని కేటాయిస్తే వాళ్ళతో సమానంగా మనం అవుతాం. మళ్ళీ 5 ఏళ్ళు నాయే అంటారా, లేకపోతే సరిపోయింది? అది ప్రజల తీర్పు. మీరే అన్నారు స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రజలకు నా అవసరం. అదే ఇప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ నేనే ఉంటా. నేను అది కాదు, నా పనిచేసే పద్ధతి ప్రజలకు నచ్చితే, అవినీతి రహిత పరిపాలన అందించాలి అనేది ప్రజలకు నచ్చితే, అభివృద్ధిలో కొట్లాడి సాధిస్తాడు అనేది యాటిట్యూడ్ ప్రజలకు నచ్చితే, నేను ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని ఫలాలు ఆశిస్తారు ప్రజలు. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ కానీ చివరికి అయిపోవాలని అంటున్నారు మీరు, అయిపోవాలని ప్రయత్నం చేస్తున్న కనీసం సగమైనా కూడా ప్రజలు గుర్తిస్తారు కదా. గత పాలకులు ఏం చేసిండ్రు, ఈయన వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, కొత్త విజన్తో ముందుకు పోతున్నామని ఎడ్యుకేటెడ్ క్లాస్ అందరూ అంటున్నారు. ఇక కొంతమంది ప్రజలకు చిన్న అట్టడుగు వారికి సంక్షేమ పథకాలు తప్ప ఇవన్నీ ఏం గుర్తుండవు. ఆ ప్రతిఫలాలు అందినప్పుడు వాళ్ళు కూడా గుర్తిస్తారు, అరే ఇవన్నీ చేసేప్పటికైనా ఇవన్నీ మాకు వస్తున్నాయని చెప్పి గుర్తిస్తారు. కాబట్టి తొందరగా కంప్లీట్ కావాలని మా తపన, అంతే. రైట్, థ్యాంక్ యూ సార్ మాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. రైట్, ఇది ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటిది. గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అభివృద్ధి చేశామని చెప్పారు కానీ తూర్పాలేసి అభివృద్ధి చేశారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని పునరావృతం కాకుండా, సమస్యలు కాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ఇప్పుడే కాదు, ఈ 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేశాం. మిగతా 3 ఏళ్ళు కూడా మొత్తానికి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. నేను మంత్రులతో కొట్లాడుతున్నాను, ప్రతిపక్ష నాయకుడిగా నేను ఉంటాను. ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను ఉన్నాను, భరోసా ఆయన